Centers which are actually hooked up with policy officers. అట్లాగే ఏం చేయాలనుకున్నా కూడా ఈ రోజున మనకి ఇంటర్నెట్ అదేవిధంగా స్మార్ట్ ఫోన్ ఇవి రెండు కూడా వాడక తప్పడం లేదు. ఈ వాడే వాళ్ళల్లో మనకి సహజంగానే మహిళలు బాలికలు వీరిద్దరూ కూడా ఉన్నారు సార్. ఉన్నప్పుడు ఈ బయట సమాజంలో ఎట్లయితే ఏ విధంగా అయితే వారికి ప్రమాదాలు పొంచి ఉన్నాయో ఈ సైబర్ స్పేస్లో కూడా వాళ్ళ వల్నరబిలిటీని క్యాష్ చేసుకోవటానికి అనేక మంది నేరగాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు సార్. సో దీనిలో మనం ఆంధ్రప్రదేశ్ పోలీస్ తరఫున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తమరు మహిళలు అదేవిధంగా బాలికల పట్ల తమరు చూపిస్తున్న ప్రత్యేకమైన శ్రద్ధ ఏదైతే ఉందో ఆ దాన్ని మనం సైబర్ స్పేస్లో కూడా కొంచెం ఒక అడుగు ముందుకెళ్ళి దానిలో కూడా మనం చేస్తున్నాం సార్. సో ఈ రోజున దీంట్లో రెండు ఆస్పెక్ట్స్ సార్. ఒకటి, ప్రమాదం జరిగిన తర్వాత కంప్లైంట్ చేయటం అనేది ఒక అంశం అయితే అసలు ప్రమాదం జరగకుండా తప్పించుకోవటం ఎట్లాగా, ప్రమాదం జరగకుండా మనం ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం రోడ్డు మీదకి పోయినట్లయితే ఎట్లాగా తలకి ఒక హెల్మెట్ పెట్టుకుంటాము, సో అలాగ కొన్ని ప్రికాషన్స్ ఏ విధంగా అయితే తీసుకుంటామో అదేవిధంగా మనం ఒక ఇంటర్నెట్ అనే వీధిలోకి వెళ్ళినప్పుడు మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఒక మొబైల్ యాప్కి మనం పర్మిషన్ ఇస్తున్నాము అని అంటే ఆ యాప్ మన నుంచి ఏమేమి పర్మిషన్లు తీసుకుంటుంది, మన మైక్ పర్మిషన్ తీసుకుంటుంది, మన ఫొటోస్ అన్నీ యాక్సెస్ అయ్యే పర్మిషన్ తీసుకుంటుంది, ఇలాగ మనం మన లొకేషన్ పర్మిషన్ తీసుకుంటుంది. అంటే ప్రతి క్షణం మనం ఎక్కడున్నామో మనల్ని మానిటర్ చేసే అధికారం మనం ఆ యాప్కి ఇస్తున్నాం అనమాట. ఆ యాప్ ద్వారా ఒక వ్యక్తి మనం ఎక్కడున్నామో గమనించగలుగుతాడు. సో దీని ఇంప్లికేషన్ తెలియకుండా మనం పర్మిషన్ కనుక ఇచ్చినట్లయితే మన ప్రతి క్షణం మనం ఎవ్రీ మూమెంట్ అతను మ్యాప్ చేయగలుగుతాడు సార్. సో ఈ అవగాహన ఉండాలి. మనం ఒక యాప్కి పర్మిషన్ ఇస్తున్నాము అని అంటే అది జెన్యూన్ యాప్పా లేకపోతే నన్ను ప్రమాదంలోకి తీసుకెళ్లే యాప్పా, దీన్ని డెవలప్ చేసిన వాళ్ళు సరైన వ్యక్తా లేకపోతే కాదా, దీని ఆరిజిన్ ఎక్కడ, ఇట్లాంటి చిన్న విషయాలన్నీ కూడా నేర్పించడం ద్వారా వాళ్ళలో జాగరూకత పెంచడం, వాళ్ళు ప్రమాదాల్లో పడకుండా వాళ్ళకి ఈ కాషన్ అనేది జాగ్రత్త అనేది ఇవ్వటం అన్నమాట సార్. ఇది మొదటి భాగం సార్. రెండవది, ఈ మధ్య నార్టన్ సర్వే వాళ్ళు చేసిన దాని ప్రకారం ఒక 68% మందికి ఏదన్నా సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలో తెలియనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మన భారతదేశంలో ఈ 2019 నార్టన్ సర్వే మనకి తెలియజేసింది సార్. సో కాబట్టి అట్లాంటి వాళ్ళ కోసం తమరు ఈ రోజున 4S4U అనేటువంటి ఒక వెబ్ పోర్టల్ ఒకటి లాంచ్ చేయబోతున్నారు. ఆ పోర్టల్లోకి వెళ్ళటం ద్వారా ఏ కంప్లైంట్ అయినా సరే వాళ్ళు అక్కడ నాకు ఇలాగ అన్యాయం జరిగింది, నాకు ఇట్లాగా ఐడెంటిటీ థెఫ్ట్ జరిగింది, లేకపోతే క్రెడిట్ కార్డు ఫ్రాడ్ జరిగింది, ఇట్లాంటి విషయాన్ని ఇమ్మీడియట్గా అక్కడ కంప్లైంట్ చేయొచ్చు సార్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మన బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఒకటి చేసిన పొరపాటున 24 గంటల లోపు కనుక మనం కంప్లైంట్ ఇచ్చి బ్యాంక్ అథారిటీస్ని అలర్ట్ చేస్తే ఆ డబ్బులు రివర్ట్ చేయొచ్చు సార్ ఇమ్మీడియట్గా. FIR కనుక మనం బ్యాంక్ అథారిటీస్కి ఇస్తే అమౌంట్ రివర్ట్ అవుతుంది, డబ్బు లాస్ అవ్వకుండా మనం కాపాడచ్చు. అది 100 రూపాయలు కావచ్చు లేకపోతే 10 కోట్లు కావచ్చు, ఎంత అమౌంట్ అయినా సరే బ్యాంకు 24 గంటల పాటు హోల్డ్ చేస్తుంది. ఈ చిన్న విషయం తెలియక డిలే చేయడం వల్ల డబ్బులు పోగొట్టుకుంటారు. అలాంటి డిలేలు జరగకుండా మనం ఈ క్యాంపెయిన్ ద్వారా వాళ్ళకి ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఇచ్చి వాళ్ళు కంప్లైంట్ చేసే విధంగా ప్రోత్సహించి వాళ్ళని మనం రక్షించడం కోసం అని చెప్పి ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం సార్. ఇది ఆల్రెడీ మన DGP సార్ లీడర్షిప్లో ఆల్ SPs
అదేవిధంగా కమిషనర్స్ ఆఫ్ పోలీస్ వీళ్ళందరూ కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రీచ్ అయ్యారు సార్. వాళ్ళందరితో కూడా ఎన్రోల్మెంట్ చేయించారు. అందుకనే ఇప్పుడు మనకి రైట్ నౌ అబౌట్ 1 lakh వ్యూవర్షిప్ దగ్గరగా వచ్చింది. 4S4U యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రిప్షనే మనకి 55,000 ఈ పూటకు వచ్చింది సార్, విత్ ఇన్ 24 hours. ఈరోజు తమరు లాంచ్ చేస్తున్నారు, ఇది టీవీ ద్వారా అందరికీ చేరుతుంది కాబట్టి మేము వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు రీచ్ ఇట్ టు 5 lakhs సార్ విత్ ఇన్ అ డే డెఫినెట్గా. సో ఇంతమంది ఎట్ ఏ టైం ఎడ్యుకేట్ అవుతారు సార్. సో వాళ్ళు సైబర్ స్పేస్ని ఒక మొబైల్ ఫోన్ వాడాలంటే భయపడకుండా, అలాగే కంప్యూటర్ వాడాలంటే భయపడకుండా వాళ్ళు వాడేటువంటి పరిస్థితి వస్తుంది సార్. దిస్ ఈజ్ ద బేసికలీ అబౌట్ ద ఇనిషియేటివ్ సార్. నౌ ఐ రిక్వెస్ట్ రెస్పెక్టెడ్ డీజీ సార్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ సార్. Thank you, Sunil. Good morning, sir. Honorable CM, Honorable Home Minister, Honorable Chairperson of AP Women Commission, all other delegates, officials and students who are present here. Sir, this is another significant hallmark, turning point in line with the commitment which the government has exhibited ever since with regards to safety and security of women, girls and children in the state of Andhra Pradesh. Sir, the government has taken many initiatives and we are all aware of it. From the police perspective, the Disha initiatives, we are all aware, has been foremost and forefront in the country. It has been an example for the rest of the country to come and emulate. They have all studied it and they are also implementing in their states. We from the police department have also been reaching out very extensively to make sure that the mandate of the government with regards to safety and security of women, girls and children in the state of Andhra Pradesh is given utmost priority. And we are aware that there are many such violations are taking place in the cyberspace. Now, with the particularly when we see the COVID situation, where most of them are being engaged in the cyberspace because of various restrictions, etc., we see that there has been a lot of violations. And traditionally and conventionally also, the cyberspace is being utilized by various elements to exploit women and girls particularly, sir. So therefore, there is a need for us to bring in awareness, to educate everybody, particularly the vulnerable groups, that is women and girls. How should they take precaution? What is the care they should take while on the cyberspace? We all are aware that in today's world, we have to, cyberspace is the domain where a lot of engagements are happening. Most of the transactions, dealings are happening through cyberspace. And we know that even the courts are engaging on a cyber domain. So therefore, it is important that this vulnerable group, which is a priority for the government of Andhra Pradesh, under your able leadership and guidance, sir, this program has been designed to make sure that girl and women in Andhra Pradesh, they continue to remain safe. They are better prepared, better armed to face this situation in the state of Andhra Pradesh. And sir, we thank you that today being a Raksha Bandhan, a day of Raksha Bandhan, where we again demonstrate our commitment towards women and girls, our sisters, that we continue to strive towards their safety and security, sir. Thank you very much. Thank you, Gautam. సార్, మన రాష్ట్ర గౌరవ హోంశాఖ మార్చులు మేడం మేకతోటి సుచరిత మేడం గారిని. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రక్షాబంధన్ కార్యక్రమానికి
ఇచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి, అదేవిధంగా ఇచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అన్న మీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో మహిళలు అన్ని రంగాలుగా ముందుకు వెళ్ళడానికి మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకే గర్వకారణం అన్న. ప్రతి మహిళ కూడా ఒక సాధికారత రావాలంటే ఆర్థికంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, అన్ని రంగాలలో మీరు ఇస్తున్నటువంటి చేయూత మహిళలకు ఈ భారతదేశంలోనే మీరు ఒక మార్గదర్శకంగా నిలిచారు అని చెప్పడంలో అతిశయోక్తి కాదన్న. ఎందుకంటే మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నటువంటి సందర్భంగా డీజీపీ గారి ఆధ్వర్యంలో మీ నేతృత్వంలో సైబర్ మిత్ర అనేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మహిళా మిత్ర అనేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. తరువాత మహిళల మీద జరుగుతున్నటువంటి నేరాలకు మీరు స్పందించి భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఒక దిశా చట్టాన్ని మన రాష్ట్రానికి అందించడం నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ మొట్టమొదటిగా తల్లిదండ్రుల తర్వాత మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు అనేటువంటి ఒక భరోసాను మీరు కల్పించడం జరిగిందన్న. అంతేకాకుండా మరి ఈరోజు ఈ రక్షాబంధన్ సందర్భంగా మనకు ఒక నెల రోజుల పాటు ఈ సైబర్ నేరాలు ఏవైతే ఉన్నాయో మనం గడిచిన కొద్ది సంవత్సరాల నుండి గమనించినట్లయితే ప్రతి సంవత్సరం కూడా సైబర్ నేరాలు చాలా పెరిగిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. 2015లో 571 కేసులు సైబర్ నేరాలు నమోదైనట్లయితే 2019కి వచ్చేటప్పటికి 2164 కేసులు నమోదు కావడం అన్నది చాలా విచారకరమైనటువంటి విషయం. ముందు చెప్పినట్లుగా ఇప్పుడున్నటువంటి రోజుల్లో టెక్నాలజీ అన్నది ప్రతి ఒక్కరికి చాలా అవసరమైనటువంటి విషయం. మరి ఆ టెక్నాలజీ మంచికి ఎంత ఉపయోగపడుతుందో చెడుకు కూడా అంతే దోహదపడుతూ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మహిళా భద్రత కోసం ఈ రక్షాబంధన్ కార్యక్రమం ద్వారా మరి నెల రోజుల పాటు మనకు అవగాహన కల్పించే విధంగా దాదాపు ఒక 50 మంది ఎక్స్పర్ట్స్ ద్వారా అవేర్నెస్ ప్రోగ్రాము మహిళలకు కానివ్వండి, చిన్నారులకు కానివ్వండి, ఉద్యోగులకు కానివ్వండి, అన్ని రంగాల్లో ఉన్నటువంటి మహిళలకు ఈ కార్యక్రమాన్ని ద్వారా అవేర్నెస్ కల్పించడం అన్నది చాలా మంచి విషయం. అంతేకాకుండా మీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు మన రాష్ట్రంలో జరిగినటువంటి నేరాలనైతే నేరాలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడా ఒక్క నేరస్తుడు కూడా తప్పించుకుపోని విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవడం జరిగిందన్న. మరి అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ దిశా చట్టం మనం ఏదైతే చేశామో దానికి కావాల్సినటువంటి ప్రతిష్టాత్మకంగా మనం ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ ఏర్పాటు చేసుకోవడం కానివ్వండి, దిశ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకోవడంలో కానివ్వండి, కావాల్సినటువంటి సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడంలో కానీ మీరు అందించినటువంటి సహకారం, మరి అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఎక్కడ ఈ పథకానికి లోటు కాకుండా మీరు ఇస్తున్నటువంటి చేయూత మాకందరికీ కూడా చాలా గర్వకారణం అన్న. మరి మీ యొక్క ఈ నేతృత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ మహిళలకు అభయాంధ్రప్రదేశ్గా ఉండాలని చెప్పి మరి రాబోయేటువంటి రోజుల్లో ఏ మహిళ అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో మేము సురక్షితంగా ఉంటాము అనేటువంటి ఒక భరోసా భద్రత కల్పించేటువంటి ఈ కార్యక్రమాలు మున్ముందు ఇంకా అనేకం చేపట్టాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఇప్పుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారిని ఈ రక్షాబంధన్ లోగోని ఆవిష్కరించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా వారిని కోరుతున్నాను.
రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. ఇప్పుడు గౌరవనీయ హోంమంత్రి గారిని, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ఇప్పుడు మన ప్రీతం ముఖ్యమంత్రి గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా ఈరోజు చేసిన 2 ప్రోగ్రాములు కూడా మనసుకు చాలా సంతోషాన్ని కలిగించే విషయాలు. పొద్దున్నే ఈ ప్రోగ్రాం కన్నా ముందు వి లాంచ్డ్ వన్ అదర్ ప్రోగ్రామ్, ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అని, ఎంపవరింగ్ ఉమెన్. ఈ ఆసరా అండ్ చేయూత ఈ 2 ప్రోగ్రామ్స్ రాబోయే 2 నెలల్లో we're doing. ఆగస్ట్లో ఒక ప్రోగ్రాము అండ్ we're doing one more program in September. వీటిని హిందుస్థాన్ లీవరు, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, ఐటీసీ, కొద్ది రోజుల కిందట అమూల్తో కూడా టైఅప్ అయ్యాం. వీళ్ళందరి అనుసంధానంతో గవర్నమెంట్ హ్యాండ్ హోల్డ్ చేసి ఒకే ఇంట్లో ఉన్న ఒకే మహిళకు, ఒకే వ్యక్తికి రిపీటెడ్గా 4 సంవత్సరాల పాటు అదే వ్యక్తికి రిపీటెడ్గా సహాయం చేస్తూ వాళ్ళను ఈ పెద్ద కంపెనీస్తో భాగస్వామ్యం తీసుకొస్తూ గవర్నమెంటు, బ్యాంకులు, ఈ పెద్ద కంపెనీలు ఈ విమెన్కు సస్టైనబుల్ రికరింగ్ ఇన్కమ్ వచ్చే కార్యక్రమానికి ఈరోజు పొద్దున శ్రీకారం జరిగింది. దాదాపుగా 11,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వరుసగా 4 ఏళ్ళంటే 44,000 కోట్ల రూపాయలు ఈ అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టబోతా ఉన్నాం. పెడుతూనే సస్టైనబుల్ రికరింగ్ ఇన్కమ్ వచ్చే మోడల్ను వాళ్లకు వెతికి ఇవ్వడం అన్నది పొద్దున చేసిన కార్యక్రమానికి శ్రీకారం. అది అయిపోయిన తర్వాత ఈరోజు వన్ మోర్ ఇనిషియేటివ్ తీసుకుంటా ఉన్నాం. ఇదే రాఖీ పండుగ రోజున we will launch this portal 4S4U అని. అంటే 4S అంటే ఏమిటి అని అడిగా. 4 Sలు ఏమిటి అని అంటే స్టే సేఫ్, స్టే స్మార్ట్. సో దట్ ఈస్ 4S. అండ్ 4U అనేది ఇట్ ఈస్ ఫర్ యూ అనే దానికి 4U అని వచ్చి పెట్టినారు. సో 4S4U అనే పోర్టల్ను ఈరోజు వీ హ్యావ్ లాంచ్డ్. యూట్యూబ్లో కానీ లేకపోతే ఎనీ వెబ్ బ్రౌజర్లో కానీ వెళ్ళి సెర్చ్ చేసి 4S4U అనే ఈ పోర్టల్లోకి వెళ్తే, దిస్ ఇస్ అ పోలీస్ వెబ్సైట్, వెళ్తే ఇక్కడ ఒక షెడ్యూల్ కూడా ఈ పోర్టల్లో క్లియర్ కట్గా ఇచ్చారు. రాబోయే 1 నెల రోజుల పాటు
ప్రతిరోజు ఈ వెబ్ ఛానల్లో ఉదయం 11 గంటల నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్స్. ఏ రోజు ఏ ప్రోగ్రామ్స్ అనేది క్లియర్ కట్గా మెన్షన్ చేస్తూ ప్రోగ్రామ్ చార్ట్ ఇచ్చినారు. దీంట్లో రకరకాల ఎక్స్పర్ట్స్తో ఈ కోవిడ్ సమయంలో స్పెసిఫిక్గా మరి ఇంట్లో ఎలాగో ఉంటాం కాబట్టి చూసేదానికి కూడా సమయం ఉంటుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఐమ్ ప్రిటీ షూర్ విల్ హెల్ప్ లాట్ ఆఫ్ విమెన్ టు గెయిన్ నాలెడ్జ్. అంటే ఇది ఈ కార్యక్రమం ఈ ఛానల్ చూస్తే, ఈ వెబ్ ఛానల్ 4S4U అని ఈ యూట్యూబ్లో కానీ వెబ్ బ్రౌజర్లో కానీ వెళ్ళి చూస్తే రాబోయే నెల రోజుల పాటు ఎక్స్పర్ట్స్తో సైబర్ క్రైమ్ మీద ఈరోజు స్మార్ట్ ఫోన్ అనేది ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. ఈరోజు స్మార్ట్ ఫోన్ లేకపోతే లేని వ్యక్తి ఎవరు ఉండరు. అసలు ఈ ఫోన్ అనేది మన దగ్గర ఉన్నప్పుడు ఈ ఫోన్ అన్నదాని వల్ల మంచి ఏంది చెడేంది, ఈ ఫోన్ను వల్ల జరిగే నష్టాల గురించి కూడా జరిగినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలనే దాని దగ్గర నుంచి, హెరాస్మెంట్ అనే పదం దగ్గర నుంచి హౌ డు యూ డీల్ విత్ ఇట్, ఎలా డీల్ చేయాలి అన్న అంశాల మీద పూర్తిగా ఓరియంటేషన్ ఇస్తూ నేర్పించే కార్యక్రమం చేస్తారు. ఇందులో భాగంగా రకరకాల రోజుల్లో రకరకాల కోర్సులు, రకరకాల ఓరియంటేషన్లో రకరకాల వివరాలు చెప్తారు. ఈ స్మార్ట్ ఫోన్ ఉన్నవారి మీద చేసే నేరాలు ఏంటి, క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులకు సంబంధించిన ఈ వైట్ కాలర్ నేరాల మీద ఎలా ఫిర్యాదు చేయాలో, ఇటువంటి అన్ని విషయాలను కూడా చెప్పడం జరుగుతుంది. ఏ యాప్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏ యాప్స్ను మనము ఉపయోగపెట్టచ్చు, కొన్ని యాప్స్ను ఏ రకంగా మనము మంచి కన్నా మనకు చెడు ఏ రకంగా చేస్తాయి, అవి ఎలా చూసుకోవాలి అన్న దగ్గర నుంచి అన్నీ కూడా ఈ వెబినార్లో దే విల్ బీ ఎడ్యుకేటింగ్ పీపుల్. ఇది అన్నీ చేస్తూ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ నేరాల మీద ఎలా ఫిర్యాదు చేయాలో కూడా చాలామందికి తెలియని పరిస్థితి. దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ ద డిపార్ట్మెంట్ వుడ్ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఇది ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోవాలి. ఈ కోర్సుల్లో ఎక్కడ ఫిర్యాదు చేయాలి అంటే, ఇప్పుడు మనకు దిశ యాప్ ఉంది, అది డౌన్లోడ్ చేసుకోవడం. దిశ కాల్ సెంటర్ నెంబర్ ఉంది 1001112. తర్వాత ఈ యాప్లో ఈ సైబర్ మిత్ర అనే వన్ మోర్ యాప్, వాటికి సంబంధించిన వాట్సాప్ టెలిఫోన్ నెంబర్ ఉంది 9121211100 అనేది. ఇవి కాక దిశ పోలీస్ స్టేషన్ కూడా ఉంది. ప్రతి ఆల్మోస్ట్ 18 దిశ పోలీస్ స్టేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఆ దిశ పోలీస్ స్టేషన్లో కూడా వెళ్ళైనా కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఈ దిశ యాప్ కానీ, దిశ కాల్ సెంటర్ కానీ, లేకపోతే ఈ 100 నెంబర్ 100 కానీ, 112 నెంబర్ కానీ, లేకపోతే ఈ సైబర్ మిత్ర నెంబర్స్ కానీ, దిశ పోలీస్ స్టేషన్ కానీ, ఇవన్నీ కూడా దే కన్వర్జ్ ఇంటూ వన్ పర్టిక్యులర్ ఏరియా, దట్ ఈస్ సైబర్ క్రైమ్ అనే దగ్గర దే కన్వర్జ్ అండ్ యాక్షన్ తీసుకోబడుతుంది. సో ఈ అవేర్నెస్ అనేది ఇవన్నీ కూడా ఉపయోగపెట్టుకోవచ్చు. ఏది నొక్కినా కూడా ఇట్ గోస్ ఇన్ టు ది సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అండ్ సైబర్ క్రైమ్ విల్ టేక్ యాక్షన్. You can complain through Disha app, you can complain through Disha call center, you can complain through 100, you can complain through 112 number, you can complain to Cyber Mitra WhatsApp number, or you can directly complain with Disha police station. Ekkada complain chesina kuda they all converge, crime is registered and action తీసుకోబడుతుంది. సో ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేసేదాని కోసము, ఇవన్నీ కూడా క్యాంపెయిన్ అవేర్నెస్ సెన్సిటైజేషన్ చేసేందుకు ఈ ఒక నెల పాటు ఎవ్రీ డే డిఫరెంట్ ఎక్స్పర్ట్స్తో ఈ కార్యక్రమానికి ఎడ్యుకేట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ కార్యక్రమం వల్ల సైబర్ క్రైమ్ అన్నది అరికట్టడంలో ఇంకా ఒక అడుగు ముందుకు వేయడంలో ఇది ఉపయోగపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ దిశ చట్టాన్ని ఒకటి తీసుకొచ్చాం. ఆడవాళ్లకు భద్రత విషయంగా దిశ యాప్ కూడా తీసుకురావడం కూడా జరిగింది.
ఇన్ఫ్యాక్ట్ దిశా చట్టం అయితే మనం చేయాల్సినవన్నీ కూడా మనం చేసాం. ఆ తర్వాత మనము కేంద్రానికి పంపించాం. ఇన్ఫ్యాక్ట్ వీ జస్ట్ అవైటింగ్ కేంద్రం నుంచి ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కంట్రీ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం. అప్పుడు డెఫినెట్లీ ఇది యాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది కాంక్రెంట్ లిస్ట్ కాబట్టి ఖచ్చితంగా ఇట్ గోస్ టు ది ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. సో మనం చేయాల్సిందంతా చేసి దిశ యాక్ట్కు సంబంధించి పంపించడం జరిగింది. ఈ లోపల రాష్ట్రంలో మనము 18 దిశ పోలీస్ స్టేషన్లు ఇప్పటికే లాంచ్ కూడా చేయడం జరిగింది. ఫారెన్సిక్ ల్యాబ్స్ కూడా పనులు చకచకా కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ దిశ కోర్ట్స్లో కూడా పెట్టడం కూడా ఇప్పటికే చకచకా పనులు కూడా జరిగినాయి. స్పెషల్ కోర్ట్స్ను కమిషన్ చేసే కార్యక్రమం కూడా వీ ఆల్రెడీ రిటర్న్ టు ది హైకోర్ట్ and we are awaiting the High Court to authorize that. సో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో అందులో భాగంగానే ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తూ, ఇన్ఫ్యాక్ట్ నాకు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఐ జస్ట్ ఆస్క్డ్ సంబడి 167 కేసెస్ ఈ 4 నెలల్లో, ఇఫ్ మై మెమరీ గోస్ రైట్, 1 వీక్లోనే వీ హ్యావ్ ఎంక్వైరీ కంప్లీట్ చేసాం. దిశా చట్టాన్ని దిశా చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చాం. 1 వీక్లోనే చెప్పిన దాని ప్రకారము ట్రయల్ 1 వీక్లోనే ఛార్జ్ షీట్ ఫైల్ చేసాం. 2 వీక్స్లో ట్రయల్ కూడా అది కోర్ట్స్కు, స్పెషల్ కోర్ట్స్కు పెట్టాం. అక్కడ కొంచెం ఇంకా వీఆర్ ట్రయింగ్ టు పర్స్యూ, ఎందుకంటే దిశా చట్టం ఇంకా రాలేదు కాబట్టి వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు పుష్ దట్. దేవుని దయ వల్ల అది కూడా త్వరలో వస్తే, అంటే పోలీసులు చేయాల్సిందంతా చేస్తూ ఉన్నారు. 1 వీక్లోనే ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, ఎంక్వైరీ కంప్లీట్ కావాలంటే దే డూయింగ్ ఇట్. అరెస్టులు వెంటనే జరిగిపోతూ ఉన్నాయి, అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దిశ దేవుని త్వరగా చట్టం వస్తే ఆ 14 డేస్లో ట్రయల్ కూడా అయిపోయే విషయంలో కూడా కొంచెం ఇంకా కొంత ఎక్స్ట్రాగా ముందడుగులు వేయచ్చు. సో ప్రతి అడుగు కూడా ఇవన్నీ కూడా మహిళలను చైతన్యవంతుని చేయాలని, మహిళలకు అన్ని రకాలుగా తోడుగా ఉండాలనే ఆరాటంతో ప్రభుత్వం ముందడుగులు వేస్తూ ఉంది. I think first time in the history, probably history of Andhra Pradesh, మహిళలకు ఇంత ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం కూడా బహుశా ఫస్ట్ టైం ఇదే వచ్చింది, మన ప్రభుత్వమే. వచ్చిన వెంటనే వి పాస్డ్ యాక్ట్. 50% రిజర్వేషన్లు మహిళలకు కేటాయింపులు చేస్తూ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్లో కానీ, గవర్నమెంట్కి సంబంధించిన వర్క్స్లో కానీ ఏదైనా కూడా ఖచ్చితంగా 50% మహిళలకే రిజర్వేషన్లు కేటాయింపులు చేస్తూ చట్టాలను తీసుకొచ్చిన ప్రభుత్వం కూడా మనదే. ఈరోజు గుడి చైర్మన్ల పదవుల్లోనూ ఈరోజు మహిళలు ఉన్నారు, మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవుల్లోనూ ఈరోజు మహిళలు ఉన్నారు అని అంటే అది కేవలం ఆ చట్టం వల్లనే జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా కూడా చెప్పగలుగుతాం. ఈరోజు మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా అమ్మఒడి దగ్గర నుంచి, వసతి దీవెన దగ్గర నుంచి, ఈరోజు ఆసరా, చేయూత చేసే కార్యక్రమాలు ప్రతిదీ కూడా చివరికి 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు దేవుడు ఆశీర్వదిస్తే ఈ ఇండిపెండెన్స్ డే రోజున వీ విల్ బి గివింగ్ రిజిస్టరింగ్ ఆన్ 30 లక్షల మహిళల పేర్లతో రిజిస్ట్రేషన్ కూడా చేయబోతా ఉన్నాం. సో ప్రభుత్వం అనేది పూర్తిగా మహిళా పక్షపాతి ప్రభుత్వం. మహిళల కోసం పూర్తిగా ఎన్ని అడుగులు ముందుకు వేయాలనో అన్ని అడుగులు ముందుకు వేసేదానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేయని ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మద్య నియంత్రణ కూడా, ఇన్ఫ్యాక్ట్ దట్స్ ఆల్సో వన్ బిగ్ అచీవ్మెంట్ అనేది ఖచ్చితంగా చెప్పక తప్పదు. అధికారంలోకి రాకమునుపు దాదాపుగా 34 లక్షల కేసులు IMFL అమ్ముతూ ఉంటే, లిక్కర్ అమ్మే పరిస్థితి ఉంటే, ఈరోజు మొన్న ఏదో రిపోర్ట్లు చూస్తూ ఉంటే అడుగుతూ ఉంటే ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు 11-12 లక్షలు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఈ డ్రాస్టిక్గా పడేస్తాం. బెల్ట్ షాపులు లేవు ఈరోజు. 43,000 గతంలో బెల్ట్ షాపులు ఉండేటివి. బెల్ట్ షాపులు ఈరోజు ఒక్కటి కూడా లేకుండా పూర్తిగా తీసేసాం. 4,380 పర్మిట్ రూములు ఉండేటివి. 4,380 షాపులు పక్కనే పర్మిట్ రూములు. అక్కడే 20-30 మంది ఒకటే చోట జమ కూడి తాగేవాళ్ళు. ఆ దారికుండా ఏదైనా అమ్మాయిలు ఏదైనా పోవాలి అని అంటే భయపడే పరిస్థితి. ఈరోజు ఒక్క పర్మిట్ రూమ్ కూడా లేకుండా పూర్తిగా రద్దు చేసాం. షాపుల సంఖ్య 4,500 షాపుల నుంచి ఏకంగా 33% షాపులను తగ్గించేసాం. ఈ షాపుల్లో లాభాపేక్ష ఉంటే బెల్ట్ షాపులు ఎప్పుడు కూడా మానిపించలేము అనే ఉద్దేశంతో
ఏకంగా ఈ షాపులు కూడా గవర్నమెంటే ఆధ్వర్యంలో నడిపించే కార్యక్రమాన్ని చేశాం. టైమింగ్స్ కూడా తగ్గించే కార్యక్రమం చేశాం. రకరకాలుగా ఇవన్నీ కూడా మహిళల కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా అడుగులు ముందుకు వేస్తూ ఉంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు. దీనివల్ల కూడా ఈరోజు లాంచ్ చేసే ఈ పోర్టల్ వల్ల కూడా, ఈ 4S 4U పోర్టల్ వల్ల కూడా సైబర్ క్రైమ్ విషయంగా మహిళలకి ఇంకా మంచి జరగాలని చెప్పి మనసారా వాళ్ళ తరపున ఒక అన్నగా, వాళ్ళ తరపున ఒక మంచి తమ్ముడుగా వాళ్ళకి అన్ని రకాలుగా తోడుగా ఉంటామని చెప్పి మరొక్కసారి భరోసా ఇస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ తరపున, ప్రభుత్వం తరపున మరో చారిత్రాత్మక ఘట్టంగా ఇది అభివర్ణిస్తూ దీనివల్ల మంచి జరగాలని మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సార్, బెల్ట్ షాపులు లేనటువంటి రాష్ట్రాన్ని చూస్తామని మేము ఎప్పుడు అనుకోలేదు సార్. నేను గతంలో ఎక్సైజ్ శాఖలో డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్గా పనిచేశాను. అది ఎంత కష్టమైన పనో నాకు తెలుసు. కానీ అట్లాంటి రోజు ఒకటి వస్తుంది, బెల్ట్ షాపులు లేనిటువంటి రాష్ట్రాన్ని నేను చూడగలుగుతానని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ 1 సంవత్సర కాలంగా ఒక్క బెల్ట్ షాప్ కూడా లేనటువంటి రాష్ట్రాన్ని చూసి ఎట్లా అంటే చాలా కొటేషన్స్లో చెప్తారు, వెయిట్ ఫర్ ఎ డే, మనం మిరకిల్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం అని. అద్భుతం అనేది ఎప్పుడైనా జరగచ్చు, ఆశతో ఉండండి అని. అట్లాంటి అద్భుతం 1 సంవత్సర కాలంగా మన రాష్ట్రంలో జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే సార్, మహిళలకు చేసే సంక్షేమ కార్యక్రమాలన్నీ ఒక ఎత్తు అయితే, భర్తలు తమ సంపాదన అంతా కూడా అక్కడ తగలేసి పిల్లలకు ఒక బ్యాడ్ రోల్ మోడల్గా ఉండేటువంటి పరిస్థితి, ఇంటికి వచ్చి పిల్లల్ని హింస పెట్టేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్రం కాపాడబడింది అంటే దట్ హోల్ క్రెడిట్ గోస్ టు అవర్ బిలవ్డ్ చీఫ్ మినిస్టర్ సార్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. సార్, ఈరోజు రాఖీ పండగ. నిజానికి మీరు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఆడబిడ్డకి బహుమతి ఇచ్చేశారు. ఇవాళ రాఖీ అన్నలు బహుమతులు ఇస్తారు, రాఖీలు కడతారు చెల్లెళ్ళు. కానీ ఈరోజు ప్రతి ఇంట్లో కూడా సొంత అన్నదమ్ములు భరోసాగా ఉంటారో లేదో అన్న నమ్మకం ఉందో లేదో, కానీ ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా మీరు ఒక వ్యక్తిగానే ప్రభుత్వం తరపునే ఒక ఇంత భరోసా ఇవ్వడం అనేటటువంటిది ఈరోజు దేశంలోనే ఆకర్షణగా చూస్తున్నారు సార్. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎట్లా సాధ్యమో అనేది ప్రాక్టికల్గా ఇప్పటిదాకా ఒక యాక్షన్ ప్లాన్గా ఎవరు తీసుకెళ్ళలేదు సార్. ఈ 1 year ప్రోగ్రామ్స్ మనం తీసుకుంటున్నటువంటివి మాత్రం నిజంగా ప్రతి స్టేట్ కూడా ఆలోచిస్తుంది. ఇవాళ దిశ యాక్ట్ కావచ్చు, ఇతర వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు. నిజానికి మీరు మహిళా సాధికారతకు సంబంధించి ఒక మార్గం చూపించారు సార్. మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలుగా, నాయకురాలుగా కాదు, మరొకలుగా కాదు, ఒక సామాన్యమైనటువంటి మహిళలుగా ఈ రోజున మిమ్మల్ని చూసి మేము చాలా గర్వంగా తలెత్తుకుంటున్నాం సార్. ఖచ్చితంగా ఇది సాధిస్తాం. ఈ రాష్ట్రం మహిళా ఆంధ్రప్రదేశ్గా మారుతుంది. దానికి మీరు మాకు స్ఫూర్తినిచ్చారు అనేటటువంటి మాత్రం మీకు చేతులెత్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇస్ our Home Minister being one of our dynamic అంతే కదన్నా, మీరు ప్రతి గ్రామంలో కూడా మహిళా పోలీస్ని ఇచ్చారు. ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీస్ ఎప్పుడూ లేదు. ఈ ప్రతి సెక్రటేరియట్లో ఒక మహిళా పోలీస్ని ఇచ్చాము. వాళ్ళ ద్వారా ఈ సైబర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, దిశ యాక్ట్ గురించి కానివ్వండి, స్కూల్స్లో, కాలేజెస్లో రేపు ఓపెన్ చేసిన తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి చాలా వరకు మనం నేరాలు తగ్గేలాగా ప్రయత్నం చేద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్. సో నవ్ ఐ రిక్వెస్ట్ మేడం టు టై ద రాఖీ. ఇక్కడికి విచ్చేసిన సోదరిమణులందరూ కూడా ఈరోజు మనకి భరోసా ఇస్తున్నటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి గారికి రాఖీ కట్టడం ద్వారా
అందరికీ కూడా రాఖీ బంధన్ రోజున ఉన్న వాళ్ళందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ మా వాస్ అ బ్రదర్ టు యూ. అందరికీ మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఆన్లైన్లో ఉన్న వాళ్ళకు కూడా అండ్ ఆల్సో పీపుల్ హూ జాయిన్ మీ ఆన్ బీసీ థ్యాంక్ యూ. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం టు కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.